నేను లక్ష్మి. నేటితో మన స్కూల్లో సమ్మర్ క్యాంప్ అనేది ముగియడం ద్వారా నాకు చాలా ఆనందకరంగా ఉంది, అలాగే కొంచెం బాధగా ఉంది. మేడం, ఆనందం ఏంటి, బాధ ఏంటి అంటారా? ఆనందం అనేది మన సమ్మర్ క్యాంప్ లో పిల్లలు తక్కువ సమయంలో జాయిన్ అయ్యి వీళ్ళంతా కూడా చాలా ఉత్సాహంగా ఆసక్తికరంగా పలు రకాల క్లాసెస్ నేర్చుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అలాగే మరి మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నందుకు కొంచెం బాధగా కూడా ఉంది, కానీ తప్పదుగా. అయితే ఈ సమ్మర్ క్యాంప్ లో ప్రతి పిల్లవాడు చాలా ఉత్సాహంగా పాల్గొని వారి యొక్క నవ్వులు, కేరింతలు, చురుకుదనం, మరి ఇంట్రెస్ట్ అనేవి ఈ సమ్మర్ క్యాంప్ లో మరింత ప్రత్యేకంగా నిలిచి మమ్మల్ని చాలా ఆనందింపజేశాయి. అయితే ఈ సమ్మర్ క్యాంప్ లో పిల్లలు అనేది చాలా నైపుణ్యాలను పెంపొందించుకుని, అలాగే స్నేహభావం, క్రమశిక్షణ మరియు వారిపై వారు ఆత్మవిశ్వాసాన్ని చాలా వరకు పెంపొందించుకున్నారు. ఈ ముఖ్యంగా పిల్లలు చెప్తుంది ఏంటంటే, ఈ సమ్మర్ క్యాంప్ అనేది ముగిసినా సరే మీరు నేర్చుకున్నటువంటి క్లాసెస్ అన్ని కూడా అలవాటుగా చేసుకొని క్రమశిక్షణతో సృజనాత్మకంగా ఆనందంగా అలవర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇంతటి చక్కని సహకారాన్ని అందిస్తూ నా మీద నమ్మకంతో మీ పిల్లలు సమ్మర్ క్యాంపు పంపించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ సమ్మర్ క్యాంపును ఇంత విజయవంతంగా ముందుకు సాగించడానికి కృషి చేసినటువంటి మా టీచర్స్ కి, అలాగే నా టీచింగ్ స్టాఫ్ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.